ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించారు. పహల్గాం ఉగ్రదాడికి తీవ్రంగా ఖండిస్తున్నామన్న సీఎం చంద్రబాబు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్నారు. అలాగే అమరావతి పునఃప్రారంభ పనులకు మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ప్రధాని మోదీతోని సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. దాదాపు గంట పైగా కూడా సమావేశం కొనసాగింది. సమావేశంలో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఇటీవల పెహల్గాంలో జరిగిన దాడిపైన, ఉగ్రదాడిపైన పెద్ద ఎత్తున నేతల మధ్య కూడా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కానీ దానికి తెలుగుదేశం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్న అంశాన్ని కూడా ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదేవిధంగా పుల్వామా దాడికి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఏం జరిగిందన్న అంశాన్ని కూడా కొన్ని అంశాలని చంద్రబాబు నాయుడుకి కూడా మోదీ వివరించినట్టు తెలుస్తుంది. ఇక అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలు కూడా కీలక చర్చలు జరిగాయి. మరోవైపు పెహల్గాం దాడిని తీవ్రంగా చంద్రబాబు నాయుడు ఖండించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి నిన్న సమావేశంలో కూడా ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ చేత శంకుస్థాపన చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం వెల్గపూడికి సంబంధించి ప్రాంగణంలో కూడా భారీ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 10 లక్షల మంది జనసేకరణతోని పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో సభ నిర్వహించబోతున్నారు. ఆ సభకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని మోదీ రాబోతున్న సందర్భంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న నేపథ్యం. ఇక మే 2వ తేదీన సమావేశానికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు అమరావతిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ సహాయ సహకారాలు అందించిన అంశాన్ని కూడా మరోసారి కూడా బహిరంగ సభలో చెప్పబోతున్నారు. కొన్ని రోడ్ షోలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గతంలో కూడా మోదీ ఓసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా కొన్ని సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేసిన నేపథ్యం తాజాగా మే 2వ తేదీన అమరావతి రాజధానిగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. మరోవైపు ఒక పైలాన్ని కూడా ఆవిష్కరించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా దేశ ప్రధాని ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది, ప్రస్తుతానికి బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు కేటాయించడం, పోలవరానికి డబ్బులు కేటాయించడం, అదేవిధంగా విశాఖ జోన్గా రైల్వే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలకు సంబంధించిన విషయంలో కూడా ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు చర్చించినట్టు తెలిసింది. కాసేపటి క్రితమే ప్రధాని నివాసం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అధికారిక నివాసమైన వన్ జన్పథ్కు బయలుదేరారు. మరోవైపు ముఖ్యంగా ఉగ్రదాడి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలనే అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అవుతుంది. మరోవైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు మొత్తం 26 మంది చనిపోతే అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే 2 ఉన్నారనే అంశాన్ని కూడా వారి దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు. కఠినమైన చర్యలు చేపట్టాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కాశ్మీర్లో గతంలో ఏ విధంగా ప్రశాంత వాతావరణం నెలకొందో ఆ వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంటుంది. కేంద్రం ఏ చర్యలు చేపట్టినా దానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అండగా ఉంటాయన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి 2014లో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదట సీఎంగా అయిన సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రైతులు ఏ విధంగా భూములు ఇచ్చారో ఆ సందర్భంలో ఏ విధంగా వారికి ఇచ్చిన హామీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రధాని దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది.
ప్రధానంగా అమరావతి రైతులకే కాదు మొత్తం రాష్ట్రానికి కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రధాని ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారో, అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కన్సల్టెంట్ అన్న అంశాల్లో కూడా స్పష్టత రాబోతుంది. మే 2వ తేదీన ఒక కీలకంగా మోదీ యొక్క సభ ఉండబోతుంది. ఆ సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, దాదాపు ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, కేంద్రం ఇప్పటివరకు అందించిన సహాయ సహకారాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రస్తుతానికి సీఎం నేరుగా ప్రధాని నివాసం నుంచి వన్ జన్పథ్ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి ఆయన తిరిగి అమరావతి వెళ్తారని కూడా సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ.